కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. శనివారం ఉదయం రాజేష్ తన ఆఫీస్ నుంచి ఒక స్పెషల్ ప్యాకేజ్ టూర్ టికెట్లు పట్టుకొచ్చాడు. అమ్మా, నాన్న, ఈసారి మనం ఊటీ కొడైకెనాల్ కాదు, మాయాపల్లి అనే ఒక వింత పల్లెటూరికి వెళ్తున్నాం. ఇది చాలా వెరైటీ టూర్ అంట. మాయాపల్లి అదేం పేర్రా? అక్కడ ఏమైనా దెయ్యాలుంటాయి ఏంటి? నాకు పచ్చని గడ్డి, స్వచ్ఛమైన గాలి ఉంటే చాలు. మళ్ళీ ఆ ఏసీ గదులు నన్ను కూర్చోబెట్టొద్దు. అత్తయ్యగారు, ఆ ఊరి గురించి గూగుల్లో చూశాను. అక్కడ మనుషులు చాలా వింతగా ఉంటారట, కానీ అందరూ సంతోషంగా ఉంటారట. మనకు కూడా మార్పు వస్తుంది. వెళ్దాం పదండి. సూర్యకాంతం, వాళ్ళంతగా చెప్తున్నారుగా, ఓసారి వెళ్దాం పద. నాకు కూడా ఈ సిటీ గాల్ నుంచి కాస్త ప్రశాంతత కావాలి. సరే సరే, ఏదో ఒకటి. కోమలి, నా ఆవకాయ డబ్బా సర్దు. రాజేషు, కారులో ఏసీ తగ్గించి పెట్టమని డ్రైవర్కి చెప్పు, నా గొంతు పోతుంది. ఇక కారు మాయాపల్లి గ్రామ సరిహద్దుకు చేరుకుంది. అక్కడ ఒక పెద్ద బోర్డుంది. స్వాగతం, ఈ ఊరి లోపలికి రావాలంటే మీ కోపాన్ని, సీరియస్ ముఖాన్ని బయట వదిలేసి రావాలి. నియమాలను ఉల్లంఘిస్తే నవ్వుల శిక్ష తప్పదు అని ఉంది బోర్డు. శిక్ష ఏంటి రాజేష్ ఇది? మనం జైలుకి వెళ్తున్నామా, ఊరికి వెళ్తున్నామారా? అమ్మా, ఇది ఈ ఊరి పద్ధతంట. ఇక్కడ ఎవ్వరూ గొడవపడకూడదు, కేవలం నవ్వుతూనే ఉండాలి. ఇక ఊరి గేటు దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. నమస్తే సార్, ఈ గీత దాటాలంటే మీరొక జోక్ చెప్పాలి. జోకు నచ్చితేనే గేటు తెరుచుకుంటుంది. ఏం బాబు, ఇదా నీ ఉద్యోగం? పొద్దున్నే టిఫిన్ చేయలేదా? గేట్ తీయమంటే జోకులు అడుగుతావేంటి? అమ్మగారు, మీరు కోపంగా ఉన్నారు. శిక్షగా మీరు మా ఊరి పంచాయతీ ఆఫీస్లో అరకిలో మజ్జిగ అందరికీ పంచాలి. ఇది ఇక్కడి రూల్. సారీ సార్, అత్తయ్య గారు జోక్ చేస్తున్నారు. ఇదిగోండి ఒక జోక్. ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మతి మరుపు అన్నాడు. డాక్టర్ అడిగారు ఎప్పటినుంచి అని. ఆయన అడిగాడు దేని గురించి అని. అద్భుతం, ఆహా అద్భుతం. వెళ్ళండి వెళ్ళండి, మీరు మీ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయండి. మీకు మీ ట్రిప్ సూపర్గా ఉంటుంది అని ఆ గార్డ్ పడి నవ్వుతూ చెప్పాడు. ఇక వాళ్ళు ఊరి మధ్యలో ఉన్న ఒక హోటల్కి వెళ్లారు. అక్కడ మెనూ కార్డు మీద రేట్లు లేవు. ఏంట్రా రాజేష్, ఈ హోటలాడు రేట్లు లేదేంటి? మన దగ్గర ఎంత ఉంటే అంత గుంజాలని చూస్తున్నాడా? అడుగుదాం అత్తయ్య గారు. ఎక్స్క్యూజ్ మీ వెయిటర్ బాబు, ఈ బిర్యానీ ఎంత? బిర్యానీకి డబ్బులు అక్కర్లేదు మేడం, కానీ మీరు తిన్న తర్వాత ఈ హోటల్ ఓనర్ని మనస్ఫూర్తిగా మీరు 3 సార్లు పొగడాలి. మీరు ఎంత బాగా పొగిడితే అంత రుచికరమైన స్వీట్ ఫ్రీగా ఇస్తాం. ఇదేమింతయ్యా, పొగిడితే భోజనం ఇస్తారా? రామారావు గారు, ఇది నాకు బాగా నచ్చింది. పొగడ్డంలో నేను ఎక్స్పర్ట్. రాజేషు, కోమలి, మీకు కావలసిన ఆర్డర్ చెయ్యండి. ఇక భోజనం అయిపోయింది. ఓనర్ వచ్చాడు. సూర్యకాంతం మొదలుపెట్టింది. ఓనర్ గారు, మీ బిర్యానీ అమృతంలాగుందండి. మీ హోటల్ చూస్తా ఉంటే వైకుంఠం గుర్తొస్తుంది. మీలాంటి అందగాడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆఖరికి మీ వెయిటర్ మీసం కూడా చాలా స్టైల్గా ఉంది. దానికి ఒక సలాము. ఓనర్కి సంతోషం ఆగలేదు. అమ్మగారు, మీరు నన్ను మరీ ఎక్కువగా పొగిడారు. మీకు శిక్షగా రేపు ఉదయం వరకు మీరు ఏది అడిగినా ఈ ఊళ్ళో ఫ్రీగా దొరుకుతుంది. సాయంత్రం కోమలి, సూర్యకాంతం మార్కెట్కి వెళ్లారు. అక్కడ సూర్యకాంతం ఒక పట్టు చీర నచ్చి కొనాలి అనుకుంది. బాబు, ఈ చీరంతా? దీని ధర 10 నవ్వులండి. అలాగే 5 సార్లు గెంతులు వేయాలి. గంతులేయడమా? ఈ వయసులో నా వల్ల కాదు బాబు. కావాలంటే ఒక 100 రూపాయలు ఎక్కువ తీసుకో. సారీ అమ్మగారు, ఇక్కడ డబ్బులు చెల్లవు, మీరు గెంతులు వేయాల్సిందే అత్తయ్య గారు, నేను వేస్తానులేండి మీ తరపున అని కోమలి గంతులు వేస్తుంటే సూర్యకాంతం చూసి నవ్వాపుకోలేకపోయింది. రేయ్, కోమలి గంతులు ఎత్తంటే చూడముచ్చటగా ఉందిరా. సరే బాబు, నా కోడలు కష్టం వృధా పోకూడదు. ఆ చీరను ప్యాక్ చెయ్యయ్యా. అప్పుడే సూర్యకాంతానికి ఒక పాత అలవాటు గుర్తొచ్చింది. అయినా బాబు, చీరలో కొంచెం డిఫెక్ట్ ఉంది. ఏమైనా తగ్గిస్తావా? తగ్గించటమా? సరే, మీరొక పాట పాడితే ఇంకొక రవిక ముక్క ఫ్రీగా ఇస్తాం. సూర్యకాంతం అక్కడ అందరి ముందు
సిరిసిరి మువ్వ అనే పాట పాడడంతో మార్కెట్ అంతా సందడిగా మారిపోయింది. షాప్ కీపర్ మురిసిపోయి, అమ్మగారు మీ గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది, మీకు ఇంకొక చీర కూడా ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పాడు. సూర్యకాంతానికి ఆ ఊరి భోజనం తిని చప్పగా అనిపించింది. తన గదిలోకి వెళ్లి రహస్యంగా తెచ్చుకున్న ఆవకాయ డబ్బా బయటికి తీసింది. అమ్మయ్యా, ఈ మొక్క తింటే గాని నా ప్రాణం లేచి రాదు అని ఒక్క ముక్క నోట్లో పెట్టుకుందో లేదో బయట సైరన్ వినిపించింది. వెంటనే స్మెల్ పోలీస్, వాసన పోలీసులు లోపలికి వచ్చారు. అమ్మగారు, ఇక్కడ ఎవరో చాలా ఘాటైన సీరియస్ పదార్థం తింటున్నారు. మీ దగ్గరే ఆ వాసన వస్తుంది. రూలు ప్రకారంగా ఘాటుగా ఉన్న పదార్థాలు ఇక్కడ నిషిద్ధం. ఎందుకంటే అవి తింటే ముఖం ఎర్రబడి కోపం వస్తుంది గనుక. అయ్యో బాబు, ఇది అమృతం లాంటి ఆవకాయ. ఒకసారి రుచి చూడు. నీ పోలీసు ఉద్యోగం వదిలేసి మా ఇంటికి రానే వచ్చావు. శిక్ష తప్పదమ్మగారు. మీరు ఈ డబ్బాలని ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరకు తీసుకువెళ్ళి ఊరి జనమందరికీ ఒక్కొక్క ముక్క రుచి చూపించాలి. ఎవరైతే ఆ కారానికి ఏడవకుండా నవ్వుతారో వాళ్లకు మీరు ఒక కథ చెప్పాలి. సూర్యకాంతం ఆవకాయ డబ్బాతో ఊరంతా తిరగాల్సొచ్చింది. చిత్రంగా జనం ఆ కారానికి కూడా నవ్వుతూ, అమ్మగారు భలే ఉంది మీ పచ్చడి, ఇది తింటే మా ఊరి గాలి కూడా కారంగా మారిపోయింది అని గోల చేశారు. మరుసటి రోజు ఉదయం హోటల్ గదిలో రాజేష్ ఏదో చిన్న తప్పు చేశాడు. సూర్యకాంతానికి కోపం వచ్చేసింది. రే రాజేషు, నీకు బుద్ధుందా? ఆ ఫోన్ ఎప్పుడు చేతిలోనే ఉంటదా? వెంటనే ఆ ఊరి నవ్వుల పోలీస్ అక్కడికి వచ్చేశాడు. అమ్మగారు, మీరు నిబంధనలు ఉల్లంఘించారు. ఈ ఊళ్ళో అరవకూడదు. శిక్షగా మీరు మా ఊరి రచ్చబండ దగ్గర కూర్చొని గంట సేపు అందరికీ జోకులు చెప్పాలి. నేనా జోకులు చెప్పడమా? నాకు రావురా బాబో. రాకపోతే ఎలా, నేర్పిస్తాం పదండి. రచ్చబండ దగ్గర సూర్యకాంతాన్ని కూర్చోబెట్టారు. ఊరి జనమంతా వచ్చారు. అనగనగా ఒక అత్త కోడలను తిడదామని నోరు తెరిచింది. అప్పుడే కోడలో నోట్లో లడ్డూ పెట్టింది. అత్త ఆ లడ్డూ నమలేక కోడల్ని తిట్టలేక అట్టగి ఉండిపోయింది. ఆ మాటకి అందరూ పడి పడి నవ్వారు. సూర్యకాంతానికి కూడా తెలియకుండానే నవ్వొచ్చేసింది వాళ్ళని చూస్తే. తనలో ఉన్న కోపం మొత్తం కరిగిపోయింది. ఇక ఆ సాయంత్రం గ్రామ సభ జరిగింది. అక్కడ ఒక వింత కేసు విచారణకు వచ్చింది. ఈయన పేరు సోమన్న. ఈయన తన భార్య చేసిన వంట బాగోలేదని ముఖం సీరియస్గా పెట్టాడు. దీనికి శిక్ష ఏంటో సూర్యకాంతం గారు చెప్తారు. వెంటనే సూర్యకాంతం లేచి నిలబడింది. ఇప్పుడు ఆవిడ పూర్తిగా మారిపోయింది. చూడు సోమన్న, వంట బాగాలేకపోతే ఏముంది, ఒక స్పూన్ ఆవకాయ కలుపుకుంటే అమృతం అవుద్ది. కానీ ముఖం సీరియస్గా పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది. నీకు శిక్ష ఏంటంటే నువ్వు మీ ఆవిడికి ఒక వారం రోజులు రోజు ఒక పువ్విచ్చి నువ్వు వండిన వంట ప్రపంచంలోనే బెస్ట్ అని చెప్పాలి. ఒకవేళ తను మళ్ళీ ఉప్పు తక్కువైతే నువ్వు ఉప్పు తక్కువైతే ఏమందులే, నా మీద నీకున్న ప్రేమ ఎక్కువైందని నువ్వు నవ్వుతూ అనాలి మరి. అందరూ చప్పట్లు కొట్టారు. కోమలి రాజేష్తో నెమ్మదిగా అంది. అత్తయ్యగారు, ఈ ఊరికంటే వింతగా మారిపోయారు రాజేష్. ఇక వాళ్ళ ప్రయాణం ముగిసింది. కారు మళ్ళీ పొలిమేరలు దాటి బయటకొస్తుంది. రాజేషు, నిజంగా ఈ ఊరు చాలా బాగుందిరా. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునే సంతోషం కంటే నవ్వుతూ పంచుకునే సంతోషం గొప్పదని నాకు ఈరోజే అర్థమైంది. అవునత్తయ్య గారు, మనం చిన్న చిన్న విషయాలకి కోప్పడితే మన ఆయుష్ తగ్గిపోతుంది. నవ్వుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. సూర్యకాంతం, ఇప్పుడు ఇంటికెళ్ళాక కూడా ఇదే పద్ధతి పాటిస్తావా? ఎందుకు పాటించను కోమలి? రేపు నువ్వు ఏం వండినా నేను అమృతం అంటాను. ఒకవేళ నాకు కోపం వస్తే నువ్వు వెంటనే గంతులే, నేను నవ్వి మర్చిపోతాను. ఇక నుంచి మన ఇల్లు కూడా ఒక మాయాపల్లి కావాలి. రాజేష్ కారు నడుపుతూ గట్టిగా నవ్వుకున్నాడు. ఈ కథలో ఒక అంతరార్థం ఉంది. ప్రపంచం మన వైపు ఎలా చూస్తుందనేది మనం ప్రపంచం వైపు ఎలా చూస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం నవ్వుతూ ఉంటే సమస్యలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. కోపం అనేది మనిషిని విడదీస్తే నవ్వనేది అందరినీ ఒక్కటిగా చేస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
ఏంటి కాంతం, ఏదో వారం రోజులు మన చిన్న కొడుకు మోహన్ దగ్గర ఉండొద్దామని బయలుదేరితే ఈ 10 మూటలేంటి? మనమేవి అమెరికా వెళ్ళట్లా, హైదరాబాద్ వెళ్తున్నాం. అక్కడ అన్నీ దొరుకుతాయిగా. అవునవును, అన్నీ దొరుకుతాయి. కానీ అందులో ప్లాస్టిక్ రుచి తప్ప ప్రాణం ఉండదు. నా కొడుకు సిటీకి వెళ్ళి సగం అయిపోయాడు. ఆ సిటీ కోడలో నేహాకి వంటగది ఎక్కడుంటుందో కూడా తెలియదు. రోజు ఆ స్విగ్గీ జొమాటో కవర్లు పీక్కోవడమే అలా పని. వాడేమీ సగం అవ్వలేదు కాంతం, జిమ్కెళ్ళి నాజుగ్గా తయారయ్యాడు. జిమ్మ నా బొంద, కడుపు నిండా 4 ముద్దలు పెడితే ఆడే బలంగా ఉంటాడు. నా ఆవకాయ తీసుకెళ్తున్నా, ఆడికి కలుపుతాను. ఇంతలో పెద్ద కోడలు కోమలి 2 కొబ్బరి చీపుర్లు తీసుకొచ్చి బ్యాగు పక్కన పెట్టింది. ఏంటి కోమలి, ఈ చీపుర్లు ఎందుకు? సిటీలో ఇల్లు ఉడ్చుకోవడానికి చీపుర్లు కూడా దొరకవా? వాళ్ళ ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి. అబ్బే, వాక్యూమ్ క్లీనర్ వాడితే దుమ్ము పోతుందేమో, కానీ ఇల్లు ఉడిచిన ఫీలింగ్ రాదండి. ఈ కొబ్బరి చీపురు పట్టుకొని వంగి ఊడిస్తే సగం వ్యాయామం అక్కడే అయిపోతుంది. పైగా సిటీ చీపుర్లు ఊరికే విరిగిపోతాయి. అదిరా నా పల్లెటూరు కోళ్ళంటే. ముందు చూపు, సిటీ పిల్లలు బతకస్తులు, మన పల్లెటూరు పిల్లలు మహాలక్ష్ములు. సరిగ్గా అప్పుడే పక్కింటి శాంతమ్మ అక్కడికొచ్చింది. ఏంటే కాంతం, సిటీ కోడలింటికి వెళ్తున్నావటగా? వాళ్ళదే స్మార్ట్ హోమ్ అట కదా, అంతా ఏసీలు రిమోట్లే. ఈ కోమలికేమో అవన్నీ వాడడం ఎలాగొస్తుంది? ఏ బటన్ నొక్కాలో తెలియక నీ పరువు తీసుద్దేమో. ఓసిని ఏడు మొఖం మాండ, నా కోమలి బటన్ నొక్కడం రాకపోవచ్చు గాని చేత్తో పని చేయడం వచ్చుగా. నా కోడలు ఎక్కడికి వెళ్ళినా నిగ్గుకొస్తుంది అక్కడ. మేము వెళ్ళొస్తాం, నువ్వు వెళ్ళి నీ గేదెలకి దానా పెట్టుకోపో. ఇక హైదరాబాద్లోని 15వ అంతస్తులో మోహన్ ఫ్లాట్. మోహన్ నేహ వాళ్ళని ఆహ్వానించడానికి గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఒరే మోహనం, ఈ ఇంటికి తాళం కప్పలేదా? ఆ పలక మీద ఏలు పెడితే తలుపు తెరుచుకుంటదేటి? రేపు దొంగొచ్చి ఆడేలు పెట్టిన తెరుచుకుంటదా? అయ్యో లేదత్తయ్య, ఇది బయోమెట్రిక్ స్మార్ట్ లాక్. మా ఇద్దరి వెలిముద్రలు తప్ప ఇంకెవరు పెట్టినా తెరుచుకోదు. ఒకవేళ మీ వేలికి దెబ్బ తగిలి ప్లాస్టేసుకుంటే ఇంకా జీవితాంతం వీధిలోనే పడుకోవాలా తల్లి? నేహ నొచ్చుకొని లోపలికి దారిచ్చింది. ఇల్లంతా చీకటిగా ఉంది. లైట్లు ఎక్కడమ్మా? స్విచ్ బోర్డ్ ఏది? అలెక్సా, టర్న్ ఆన్ ద లైట్స్ ఇన్ లివింగ్ రూమ్. వెంటనే గదిలో లైట్లు ఫ్యాన్లన్నీ వాటంతట అవే ఆన్ అయ్యాయి. ఎవర్రా అలెక్సా? ఎక్కడ దాక్కుంది? పని మనిషా? పని మనిషి కాదన్నా, అదొక స్పీకర్. మనం ఏం చెప్తే ఆ మెషిన్ ఆ పని చేస్తుంది. ఇది ఎక్కడ చూద్దాం నాయన, స్విచ్ చేయడానికి కూడా బద్ధకమా? సర్లే, నాకు కొంచెం ఆకలిగా ఉంది. నేహ, ఆ అన్నం ఏదో వడ్డించమ్మా, తిని కాసేపు పడుకుంటాం. అత్తయ్య, మీరు వస్తున్నారని స్పెషల్గా జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేశాను. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. అంటే ఇంట్లో ఏం వండలేదా? రాగానే ప్లాస్టిక్ కవర్ల భోజనమేనా? కామ్లే, మన బ్యాగ్లో ఆవకాయ కందిపొడి ఉన్నాయి, తీసుకురా. ఆ బిర్యానీ ఇలా తినమను, మనం వేడనలో పచ్చడి తిందాం. సరే అత్తయ్య, నేను 10 నిమిషాల్లో అన్నం వండేస్తాను. కోమలి రైస్ కుక్కర్లో అన్నం వండి తెచ్చింది. సూర్యకాంతం, రామారావు ఆ ఊరగాయ అన్నం తృప్తిగా తిన్నారు. నేహ తన పిజ్జా తను తింటూ మొహం తిప్పుకుంది. మరుసటి రోజు ఉదయం కోమలి వంటింట్లోకి వెళ్ళింది. అది ఎలక్ట్రానిక్ షాప్లా ఉంది. ఇండక్షన్ స్టవ్ ఉంది, కానీ బటన్లు అర్థం కావట్లేదు. ఏమే కోమలి, ఈ సిటీ పొయ్యికి మంట రావట్లేదు. కాఫీ ఎట్టాగా? అత్తయ్య, ఇది గ్యాస్ స్టవ్ కాదు, ఇండక్షన్ బేస్. కోమలికి ఇవన్నీ వాడడం రాదు కదా, నేను చూసుకుంటాను. అలెక్సా, ప్లే మార్నింగ్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ ఎందుకే పొద్దున్నే? కడుపులో ఎలకలు పరిగెడతంటే. ఇది రిలాక్సేషన్ కోసం అత్తయ్య. చూసావా కోమలి, సిటీలో వంట చేయడానికి కట్టెలు కొట్టక్కర్లేదు, చెమటలు చిందించక్కర్లేదు. అన్నీ స్మార్ట్గా బటన్ నొక్కితే అయిపోతాయి. ఆపవే సిటీ కోళ్ళ, నూనె లేని సమాసా, ప్రాణం లేని మనిషి ఒకటే. నీ యంత్రాలకే కరెంట్ ఉంటేనే కదా ప్రాణం. అదే మా పల్లెటూరు పద్ధతికే కరెంట్ ఉన్నా లేకపోయినా కడుపు నిండిపోద్ది. అత్తయ్య, ఇక్కడ 24 గంటలు పవర్ బ్యాకప్ ఉంటుంది, కరెంటు పోయే ఛాన్సే లేదు. ఇక మధ్యాహ్నం 1 గంట. హైదరాబాద్లో భయంకరమైన తుఫాను మొదలైంది. ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం. సడన్గా పెద్ద పిడుగుబడి కరెంటు పోయింది. ఇదేంట్రా, చీకటి పడిపోయిందేంటి మోహనం? డోంట్ వరీ అంకుల్, జనరేటర్ ఆన్ అవుతుంది. అరగంటైనా జనరేటర్ ఆన్ అవ్వలేదు.
నేహా ఫోన్ మోగింది. హలో సెక్యూరిటీ, ఏంటి బేస్మెంట్లో నీళ్లు చేరి జనరేటర్ కాలిపోయిందా? రేపు ఉదయం వరకు కరెంట్ రాదా? యామైంది నేహా, కరెంట్ రాదా? అవునత్తయ్య, ఏసీ లాగిపోయాయి. 15వ అంతస్తు కాబట్టి కిటికీలు తీస్తే వాన్ నీళ్ళు వస్తాయి. అన్నిటికంటే పెద్ద సమస్య, మన ఇంట్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేదు, అంతా కరెంటు పోయే. మరి ఆ వాటర్ ఫిల్టర్? అది కూడా కరెంట్తోనే నడుస్తుంది, చుక్క నీరు రాదు. నేహా, ఆకలితో ప్రాణం పోతుంది, ఏదైనా ఆర్డర్ చెయ్యి. మోహన్, వైఫై పనిచేయట్లేదు, సిగ్నల్స్ అన్ని జామ్ అయ్యాయి, స్విగ్గీ ఓపెన్ అవ్వట్లేదు. ఆయన ఈ వర్షంలో డెలివరీ బాయ్ ఎలా వస్తాడు? ఇప్పుడు అడుగు నీ అలెక్సాని, బిర్యానీ వండి పెడుతుందేమో, ఒకసారి అడుగు. సారీ అత్తయ్య, కరెంట్ లేకపోయినా ఈ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగలేమని నాకు ఇప్పుడే అర్థమైంది. నా వల్ల మీరు కూడా ఆకలితో ఉన్నారు. అప్పుడు కోమలి చిరునవ్వుతో ముందుకొచ్చింది. ఎందుకే ఏడుస్తున్నావు నేహా? యంత్రాలు ఆగిపోతే ఆగిపోయాయి, మన చేతులేం ఆగలేదు కదా. అత్తయ్య, నాకొక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి. నేహా, ఆ బకెట్ ఇవ్వు. వాటర్ ఫిల్టర్ పనిచేయట్లేదక్కా. ఫిల్టర్ పనిచేయకపోతే ట్యాప్ నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళల్లో ఈ పట్టిక వేసి శుభ్రమైన కాటన్ గుడ్డతో వడగడితే చాలు, అద్భుతమైన మంచినీళ్ళు రెడీ. ఇదిగో తాగండి. నీళ్లు సరేనమ్మా తల్లి, అన్నం ఎలా మరి? బాల్కనీలో సామాన్లు తెచ్చిన చెక్కట్టెపెట్లున్నాయి కదా, అవి తీసుకురండి. బాల్కనీలో కట్టెలా? ఎందుకొదినా? చెప్తాంతేవయ్యా. కోమలి ఆ చెక్క ముక్కల్ని పగలగొట్టి బాల్కనీలో ఉన్న పాత పగిలిన మట్టి కుండలో పెట్టింది. అరే, కట్టెలపో రెడీ అయిపోయింది. అదిరా నా పల్లెటూరు కోడలో, కరెంటు పోయినా దాని బుర్రలో కరెంట్ ఎప్పుడూ ఉంటది. ఇదిగోండి, కిచెన్లో ఉన్న బియ్యం, పప్పు తెచ్చాను. 10 నిమిషాల్లో విడివేడి పప్పు అన్నం, ఉల్లిపాయల ఆమ్లెట్ రెడీ చేస్తాను. అందరూ ప్లేట్లలో వేడివేడి పప్పన్నం, ఆవకాయ కలుపుకొని తింటున్నారు. అక్క, నా లైఫ్లో ఇంత టేస్టీ ఫుడ్ని ఎప్పుడూ తినలేదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంతలో పక్క ఫ్లాట్ వాళ్ళు బాల్కనీలోకి వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, మా పిల్లలు కొంచెం ఆకలితో ఏడుస్తున్నారు, కరెంట్ లేదు, కొంచెం ఫుడ్ ఉంటే ఇస్తారా? అయ్యయ్యో, తప్పకుండానండి, రండి, నేను వండి పెడతాను. ఇక రాత్రి 8 గంటలు. వర్షం తగ్గింది. సడన్ గా లైట్లు ఆన్ అయ్యాయి. వెల్కమ్ బ్యాక్. నీ వెల్కమ్ బ్యాక్లు తాగలయ్యా. మధ్యాహ్నం ఆకలితో చేస్తుంటే అన్నం వండి పెట్టావా ఏంటి? మా కోమలి ఉంటేనే మేము బతికాం, నోరు మూసుకో. సారీ, నేను టెక్నాలజీ నా బలం అనుకున్నాను, కానీ కరెంటు పోతే నేనెంత హెల్ప్లెస్సో ఈ రోజు అర్థమైంది. నువ్వే నిజమైన స్మార్ట్ ఉమెన్వి. ఏ పరిస్థితులైనా బ్రతికే స్కిల్స్ నీ దగ్గరున్నాయి. రేపటి నుండి నీ దగ్గర నేను స్వయంగా వంట చేయడం నేర్చుకుంటాను. అలాగే నేహా, నేను నీ దగ్గర ఇంగ్లీషు, ల్యాప్టాప్ వాడడం నేర్చుకుంటాను. ఆటరా దారికి. టెక్నాలజీ సుఖపెట్టడానికి వాడాలి తల్లి, దానికి మనం బానిస అవ్వకూడదు. యంత్రాలు ఆగిపోయినప్పుడు మనకు చేతనైన పనే మనల్ని కాపాడుద్ది. అవునమ్మా, రేపే నేను వెళ్ళి ముందు ఇంట్లోకి ఒక గ్యాస్ సిలిండర్ కొనుక్కొస్తాను. అయినా కట్టెల పొయ్యి మీద ఆ పప్పు ఆవకాయ టేస్ట్ ముందు ఏ 5 స్టార్ బిర్యానీ పనికిరాదు కన్నానా? పల్లెటూరి సాంప్రదాయం, సిటీ టెక్నాలజీ రెండూ ఒకదాన్ని ఒకటి గౌరవించుకుంటూ ఆ ఇల్లు ఎంతో సంతోషంగా మారిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.